అయోధ్యాకాండము 18వ సర్గము. శ్రీరాముడు దశరథుని స్థితికి వగచుట. ఆ ప్రకారముగా వెళ్ళి రామచంద్రుడు విశాలమును శుభకరమును నగు ఆసనమునందు మహాశోకముచే ముఖము వివర్ణతను పొంది వాడిపోగా కనుల వెంట కన్నీటి ధారలు కారుచుండగా కైకతో పెడమోముయ్యున్న తండ్రిని చూచి వినయము గలవాడే తగువిధముగా అభినందనము చేసి తరువాత కైకేయి పాదములపై వ్రాలి లేచి నిలువబడగా దశరథుడెక్కువైన శోకముతో రామాయని పలికి వేరొక వాక్యము పలకడయ్యను. కుమారుని చూడడయ్యను. పూర్వమెప్పుడునూ చూడనటువంటి ఆపదలో కృంగిపోవుచున్న రాజు యొక్క భయంకరమైన రూపమును తాను కన్నులతో చూచి రాముడు పామును త్రొక్కిన వాని వలె భయపడెను. ఉపమానరహితమైన శోకము చేత పీడింపబడిన వానిని, సంతోషమే లేని వానిని, చైతన్యరహితుని, ఘనమైన దీర్ఘమైన నిశ్వాసములను విడ్చువానిని, కష్టదశ నొందిన వానిని, రాహుచే పీడింపబడిన సూర్యుని వలెను, సంక్షుభితమైన సముద్రము వలెను, నసత్యములాడిన సన్ముని వలెను నున్న వానిని జూచి తాను కూడా తొట్టుపాటు నొంది పర్వములందు సముద్రము చెందినట్లు కలత చెందినవాడై తన తండ్రికి కలుగరాని ఈ దశయట్లు వచ్చెనోయని తలపోయుచు మనస్సునందు భయముతో రాముడిట్లు చింతించెను. అయ్యో, నన్ను చూచి కూడా ముఖమునందిప్పుడు వికాసము నేల పూనుకున్నాడు. ఇప్పుడైనా నేదైనను కోపము చెందినను నన్ను చూడగానే ప్రేమతో నాదరించువాడు ఆ మార్గమిప్పుడు తప్పినట్లు తోచుచున్నది. నా వంక చూచి ఇప్పుడెంతో దీనంగా బాధపడుచున్నాడు. కారణమేమో గదా అని తన మనస్సులో ఆలోచించుచు నెక్కువగుచున్న శోకము చేత విహ్వలత్వమును పొంది తన ముఖము తెల్లబోగా భయముతో చేతులు జోడించి శ్రీరాముడు కైకను దశరథుని దుఃఖకారణమడుగుట. మనస్సు తల్లడిల్లిపోవుచుండగా శ్రీరాముడు బాధతో కైకవంక చూచి, ఓ తల్లి, నేను పొరపాటున కూడా నా తండ్రికెట్టి తప్పును చేయలేదు. ఈ విధముగా నన్ను చూచుటకు ఒప్పుకొనుటలేదు. నాతో మాటలాడుటకు కూడా మొగమెత్తుటలేదు. ఇందులకు కారణము చెప్పుము. నీవైనా నోదార్పుము. నాపైనెంతయో ప్రేమతో నెప్పుడూ సంచరించడివాడు నా తండ్రి. తానిప్పుడో తల్లి మాటలాడుటకు కూడా నిస్త్రపడుటలేదు. ఇది ఏదైనను శరీరంలో పుట్టిన తాపమా, మనోవేదనయా? భూమిని పుట్టిన జీవునకు రోగమనున్నది రాకుండునా? దేహమును దాల్చిన వానికెప్పుడునూ సుఖమే కలుగునా? తన చిన్న కుమారుడగు భరతుని గురించి అశుభమును ఏదైనా వినలేదు గదా? నా జననుల విషయంన కీడునేదైనను గనలేదు గదా? ఆయన ఏ విషయంనైనను చెప్పినది చేయక నా తండ్రిని నొచ్చుకొను చేసినచో భూమియందొక్క ముహూర్తకాలమైన నేను బ్రతకనొల్లను. ఆయన కోపించినచో నేనెట్లు జీవింతును? సత్యముగా తనకు తరించుటకుచితమైన దేహమునిచ్చి భువిలో కాపాడిన ప్రత్యక్ష దైవమైన తండ్రికి విశ్వాసరహితుడై ఎవడైనా నెదురాడగలడా? ఓ తల్లి, నిజము చెప్పుము. ఈ ప్రకారముగా తండ్రి వగుచుటకు నీవు అభిమానవతివై దూషించుచు కోపావేశముతో పురుషోక్తులాడలేదు గదా? నిజము చెప్పుము. రాజునకి ప్రకారముగా నిదివరకెన్నడూ నెరుగని బాధ ఎట్లు వచ్చెను? ఈ ప్రకారముగా నెందుకు బాధపడుచున్నవాడో ఇందుకు గల కారణమేమియో చెప్పుము అను రాముని యొక్క మాటలను విని లజ్జను వదిలిపెట్టినదై మనస్సున వికలత్వమును పొందకుండా కైక అతనిని చూచుచు తన మేలునే మదిలో తలంచుచు ఔచిత్యమును మనస్సున నెంచక ఇట్లు పలికెను. ఓ కౌసల్యా తనయ, నీ తండ్రికి కోపము కలగలేదు, శరీరంన తాపమునూ లేదు. మనస్సుననున్న కోర్కెను నీకు చెప్పినట్లయినా కోపము వచ్చునేమో అని భయంను చెందుచున్నాడు. నేను చెప్పుదునా, నీవు గనక యా పనిని చేసినట్లయినా రాజునకు మనస్తాపము తీరిపోవును. ఇష్టడువైన నీతోనెట్లు అప్రియమును చెప్పుదునని భయంను పొందుచున్నవాడు. అందులకే నీతో మాట్లాడుటకు కూడా నాలుక వచ్చుటలేదు. కుమారా, ఆ మాట చెప్పుదునా? మునుపు నాకు గౌరవపూర్వకముగా వరములిచ్చి ఇప్పుడు వాటిని నేనడుగగా నల్పుని వలె బాధనొందుచున్నవాడు. నాయన ప్రతిజ్ఞ చేసియు గతజలమును సేతువుతో కట్టజూచుచున్నాడు. తానన్న మాటను తానే తప్పుట యాపద కాక న్యాయమగునా? నాయన రామ, ప్రాజ్ఞులు సమస్త భువనములకు మూలాధారము ధర్మమని అందరు గదా? మీ నాయన నీమీద ప్రేమ చేతను నామీద కోపము చేతను తానిప్పుడు తప్పకుండునట్లుగా నీవైనను నీ తండ్రి మాట మేలు కాని ఎదికీడుగాని చేసెదవేని చెప్పెదను. నా మాటలు నీవు వ్యర్థము కానీయకున్నచో రాజు మనస్సులోని ఆలోచనను చెప్పెదను. నీ అందలి మొగమాటము చేతను నీకప్రియమోయను భావన చేతను నీ తండ్రి తానే నీకు చెప్పడు అని ఈ ప్రకారముగా చెప్పుచున్న కైకను చూచి మిక్కిలి బాధనొందుచు
రాజునెదురుగా తన మనస్సులోని భావము తెలియనట్లుగా స్పష్టంగానిట్లు పలికెను. ఇస్సి, ఓ తల్లి, ఇది ఏమి మాట? ఇట్లు మాట్లాడుట తగునా? నన్ను శ్రీరామునిగా నెరుంగవా? బాగున్నది, వినుము. రాజునాజ్ఞ చేత నా దేహము అగ్నిజ్వాలల కిందనముగా చేసెదను, వేగముగా విషమునైనను త్రావుదును, మహాసంభ్రంభంబుతో సముద్రమునైనను దూకెదను. ఇంకనూ నీకనుమానం ఎందులకు? నాకు దశరథుడు రాజును, గురువును, తండ్రియునుగాన నాకు మేలునెప్పుడు మనస్సున గోరుచుండును. అతని యొక్క ఇష్టమును నెప్పుడునూ తీర్చెదను. ఓ తల్లి, శబదము చేసి చెప్పెదను. ఈ రాముడు రెండు మాటలాడువాడు కాడని తెలుసుకొనుము అని రాముడు పలకగా, శ్రీరామునితో కైక తన వరముల వృత్తాంతమును చెప్పుట. మంచి నడవడిగలిగిన సత్యవాది అయిన చక్కనైన వానిని, జనుల చేత పొగడబడిన వానిని రాముని జూచి టక్కరితనము జానతనము గలిగిన ఆ కైక ఉక్కును గరిగించి చెవులలో పోసిన ఎట్లా నిట్లనను. పూర్వము దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధమున శరీరమున బాణములు గ్రుచ్చుకొనిన నీ తండ్రిని గర్వించియున్న రాక్షసులకు వశము కాకుండానట్లుగా నేను యుద్ధరంగమునందు కాపాడి తిని. కుమారా, అప్పుడు ఈ రాజు నాకు 2 వరములను కృతజ్ఞుడై దానికి మారుగానిచ్చెను. ఆ 2 వరముల చేతనే, ఓ రఘురామ, నీ తమ్ముడగు భరతుని ప్రేమతో రాజును చేయుటయు, నీవు వెంటనే దండకారణ్యమునకు వెళ్ళుటయు కోరితిని. ఓ రామచంద్ర, నీ తండ్రికిని నీకును ప్రఖ్యాతిగా అసత్యదోషము కలగకుండా చూచుకొనగవేని నా మాటను సంతోషముతో వినుము. నా కోరికను తీర్పుము. నాయనా, నేను చెప్పిన మాటలన్నింటినీ వింటివి గదా. తండ్రి యొక్క మాటను దాటి ప్రవర్తింపకుము. 14 సంవత్సరముల గొప్పవైన అడవులలో చరించుటకు గానిప్పుడే వెళ్ళుము. నీ పట్టాభిషేకమునకు సమకూర్చిన వస్తువులు భరతునకు ఉపయోగించును. పట్టాభిషేక సంరంభమును వదిలి జడలను చర్మమును ధరించి వెళ్ళుము. అనేకములైన రత్నములతోనూ విస్తారమైన వైభవంతోనూ రథగజ తురగములతోనూ ప్రకాశించుచున్న ఈ కోసల దేశమును నా కుమారుడగు భరతుడు రాజై ఏలుచుండునుగాక. సాటిలేని దయగల ఈ రాజు నాకీ 2 వరములను ఇప్పుడిచ్చియును మతిచెడిన వాని వలె బాధతో ముఖము వెలవెలపోవుచుండగా నీ ప్రకారముగా నిన్ను చూచుటకిష్టపడుకున్నాడు. పుణ్యమైన నియమం గలవాడా, ఈయన మాట నెరవేర్చి ఈ భూపతి సత్యవాది అను కీర్తిని నిలిపినవాడవై తరించినట్లు చేయుము. ఈ విధముగా ఆమె ఎన్ని కఠినములైన మాటలను పలికినను ధీరబుద్ధిగల రాముడు మనస్సునందు కొంచెమైనను శోకముచే కలత చెందలేదు. దశరథుడి మాటలన్నింటినీ విని పుత్రవియోగాన్ని చేక్రాగుచు పుత్రశోకముచేనెంతయో తపించెను. అయోధ్యాకాండము 18వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.